వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయ కురు వృద్ధుడు అద్వానీని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వం. సమకాలీన అత్యంత గౌరవనీయులైన రాజ్య నీతిజ్ఞులలో అద్వానీ ఒకరని కొనియాడిన ప్రధాని. దెందులూరులో వైసీపీ సిద్ధం సభ పాల్గొన్న సీఎం జగన్. చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయన ఖాతాలో పడిద్దా అంటూ విమర్శలు. విశాఖలో ఘోర ఘటన. రూరల్ తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య. ఉలికిపడిన విశాఖ నగరం. తహసీల్దార్ను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడి. వివరాల్లోకి వెళ్తే, బీజేపీ అగ్రనేత రాజకీయ కురువృద్ధుడు అద్వానీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారం ఇవ్వబోతుందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయనతో తాను మాట్లాడానని, ఈ పురస్కారాన్ని పొందబోతున్నందుకు అభినందనలు తెలియజేశానన్నారు. సమకాలీన అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరు అని అన్నారు. మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవని కొనియాడారు. అట్టడుగు స్థాయిలో పనిచేయటం దగ్గర నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయటం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైనదని, దేశ హోంమంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారని, ఆయన పార్లమెంటరీ అనుభవం ఎంతో ఆదర్శప్రాయమైనదని చెప్పారు. సుదీర్ఘమైన దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన అనుసరించిన పారదర్శకత, సమగ్రత రాజ్యనీతిలో ఆదర్శప్రాయమైన ప్రమాణాలను నెలకొల్పాయని, జాతీయ ఐక్యత, సాంస్కృతికతను పెంపొందించే దిశగా అసమానమైన కృషి చేశారని చెప్పారు. ఆయనకు భారతరత్న రావటం తనను భావోద్వేగానికి గురి చేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దెందులూరులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలలో 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలే మన టార్గెట్ అని స్పష్టం చేశారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్పై యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. రామాయణం, మహాభారతంలోని విలన్లందరూ ఇక్కడే ఉన్నారని విపక్ష నేతలు, కొన్ని మీడియా సంస్థలపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. చూడ్డానికి ఇంతమంది తోడేళ్ల మధ్య తాను ఒంటరిగానే కనిపిస్తానని వ్యాఖ్యానించారు. కానీ నిజం ఏమిటంటే కోట్లాది మంది హృదయాల్లో తాను ఉన్నానని స్పష్టం చేశారు. మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోనే ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి కొమ్మాదిలోని ఎస్టీబీఎల్ సినీ థియేటర్ వెనుక చరణ్ క్యాస్టల్స్ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు శుక్రవారం రాత్రి 10 గంటల 15 నిమిషాల సమయంలో ఫోన్ రావడంతో ఫ్లాట్ నుండి కిందకు వచ్చిన తహసీల్దార్ ఓ వ్యక్తితో 10 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారని, ఆ సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తి తన వెంట తెచ్చుకున్న ఇనపరాడుతో ఆయన తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
రక్తపు పణుగులో పడి ఉన్న రమణయ్యను వెంటనే స్థానికులు ఆరిలో అపోలో హాస్పిటల్కు తరలించగా హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపార్ట్మెంట్ సెల్లార్లోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన దాడి దృశ్యాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో కేసు విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ ల్యాండ్ ఇష్యూకు సంబంధించిన గొడవ జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నేను ఎంతో బాధపడుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 4 సంవత్సరాలు నేను వచ్చానండి. అంత మునుపు ఆయన ఎప్పుడు ఉన్నారో మనకు తెలదండి. ఆయన శ్రీరామచంద్రుడు అండి, అరాడపోలేడు నేనండి. 2 పిల్లలండి, ఒక పాప బాబు అండి. బాబు ఇప్పుడు బాబు అండి ఇక్కడ చేశారండి ఫంక్షన్, భోజనాలు ఇక్కడ పెట్టుకొని పుట్టినరోజు చేసి. నేనండి దేవుని సాక్షి చెప్తాను, నేను అలాగే జరుగుతుంది. మనిషి ఆపడి చిన్న పిల్లడని నేను పిల్లడన్నా జరగదు, మనిషి సోపడి దాని జరుగుతుందండి. ఏమో మరి మా సార్లు చెప్తున్నాను. ఆ మొత్తాన్ని ఇది చేసి కూడా అందరూ వచ్చారు, అన్ని మొత్తం ఓపెన్ చేశారు, అన్నీ చేశారు. నాకు చదువుని సందేహం లేదు, నేను చూడలేదండి. దేవుని సాక్షి నేను చూడలేదు, మేదనున్నాను. విశాఖ రూరల్ ఎంఆర్ఓ రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. కమిషనరేట్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడని, టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు. నిందితుడు చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్లినట్లు గుర్తించామని, నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదని సిపి తెలిపారు. జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ 112కి కాల్, మన కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్నీ కూడా అక్కడ అటువైపు వెళ్ళింది. సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్కి వెళ్ళినాము. వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ అన్నీ కూడా పరిశీలించటం జరిగింది. ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి, అదేవిధంగా ఎస్కేప్ రూట్స్లో ఉన్న సీసీటీవీస్ అన్నీ కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో. ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్. దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళటం రావడం అన్నీ కూడా బయటపడింది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీసీటీవీస్ అన్నీ కూడా వెరిఫై చేసినాము ముందు రోజు. తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు, విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కు ఈయన చాలాసార్లు వెళ్ళినట్టు ఆధారం, సీసీటీవీస్ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి. ఆ ఇమేజు తర్వాత నిన్న సంఘటనలో జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు. కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్నీ కూడా బయటకు వచ్చింది. దాన్ని బట్టి ది అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అమలులోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమపాసంగా మారబోతుందన్నారు. ఈ చట్టం ద్వారా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతబడిపోతాయని హెచ్చరించారు. రాబోయే రోజులలో ఈ చట్టం రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సంఘం ప్రతినిధులు రమణ, వాసవి, న్యాయవాదులు వెన్నెల ఈశ్వరరావు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు న్యాయవాదుల సమస్య కాదు, ఇది పౌరుల సమస్య. ఈ పౌరుల హక్కులకి ఏ విధంగా కొలగొడుతున్నారు అన్నది ఈరోజు న్యాయవాదులు ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి
దీనికి మా మానవ హక్కు కౌన్సిల్ నుంచి మేము పూర్తి సంఘీభావం తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి ఇప్పటికే హైకోర్టులో కింద వేశారు. ఇది పార్లమెంట్లో చర్చించిన ఇది కేవలం నీతి ఆయోగ్ ద్వారా 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండా తీసుకురావడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది పౌర హక్కుల ఉల్లంఘనగా మేము భావించి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశాం. దీంట్లో ఉన్నటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, దీంట్లోనేమో అధికారులు ఏ విధంగా ఇది చేస్తారు, న్యాయ వ్యవస్థకి ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా గత 4.5 కార్యక్రమాలు అమలు చేశామని, పనితనం బాగుందని, ప్రభుత్వం తమకు మేలు చేసిందని భావిస్తేనే తమను ఆదరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, వారి పిల్లలకు నాణ్యమైన చదువుల కోసం ఈ 4.5 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కార్యక్రమాలు చేపట్టారని, దీనిని గుర్తించాలన్నారు. గత ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వ పాలనకు గల తేడాను గుర్తించాలన్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు 4వ విడత కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లన చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్పారు, పేదవాడికి కానీ ఒక మహిళా తల్లికి కానీ ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా, ఆ మహిళల్ని కానీ ఆర్థికంగా వారిని ఆదుకోవాలంటే ఆనాడు వారు చూపించారు. మరి వారు తనయుడు వచ్చాడు. మరి మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు మీ మహిళా సోదరీమణులందరూ కూడా ఒక మాట చెప్పారు, అన్నా మేమందరం కూడా మీ తాత్వం తిరిగేటట్లు ఇంట్లోనూ వీధిలోను మీ గౌరవం పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పరిపాలన చేశారని చెప్పడంలో అతిశక్తి లేదని మీ అందరికీ మనం చేస్తాం. ఆలోచించేప్పుడు కూర్చొని ఏ ఒక్కరేసి ఇక్కడ నుంచి ఆ చివరి కూర్చున్న ఆ అమ్మవారికి కూడా ఈ 4 సంవత్సరాల ఆర్థిక పరిస్థితుల్లో ఏ అమ్మాయినా ఏమైనా ఇబ్బంది పడిందా? విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ ఉక్కునగరం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఆదివారం సాయంత్రం ఉక్కునగరం క్లబ్ మల్టీపర్పస్ హాలులో శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం 2024ను నిర్వహిస్తున్నట్లు విస్కా అధ్యక్షులు నేమాని శ్రీనివాస శర్మ, ప్రధాన కార్యదర్శి ఏవిఎస్ఎస్ శర్మ, ఉక్కునగరం క్లబ్ కార్యదర్శి రంజన్, సంయుక్త కార్యదర్శి రమేష్ తెలిపారు. ఈ మేరకు ఉత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి కార్యక్రమంలో డాక్టర్ ద్వారం త్యాగరాజ వారి శిష్య బృందంచే పంచరత్న సేవ, సంగీత జనకులం, ఉక్కునగరం స్థాపకులు గాయకులు పి దుర్గారావు వారి శిష్య బృందంచే త్యాగరాజ కీర్తనల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ వారి 40 వసంతాల కార్యక్రమాల సావనీర్ని ఆవిష్కరణ అనంతరం విస్కా పూర్వ కార్యదర్శి ఆలామూరు కేశవరావుకు విస్కా సభ్యులచే గౌరవ సన్మానం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో విస్కా కార్యవర్గ సభ్యులు దేవులపల్లి దుర్గాప్రసాద్, ఈరంకి శ్రీనివాస్, మోడేకుర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు జరుపుకుంటున్నాం. ఉక్కునగరం క్లబ్ మల్టీపర్పస్ హాల్లో మీ అందరూ కూడా వచ్చి త్యాగరాజ కృతులు విని ఆనందించాల్సిందిగా ఈ మీడియా ముక్త ప్రార్థిస్తున్నాం. ఇందులో ముఖ్య ఆకర్షణలు ఏంటంటే విస్కా 40 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒక సావనీర్ కూడా రిలీజ్ చేశామండి. అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం 6:30 మల్టీపర్పస్ హాల్ ఉక్కు క్లబ్ ఉక్కునగరంలో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా త్యాగరాజ స్వామి వారి పంచరత్న సేవ మరియు త్యాగరాజ స్వామి రచించి డాక్టర్ ద్వారం త్యాగరాజు గారు వారి శిష్య బృందంచే పంచరత్న సేవ మరియు గౌరవనీయులు శ్రీ పి దుర్గారావు గారు వారి శిష్య బృందంచే
త్యాగరాజ విరచిత కృతుల నాద నిరాజనం ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో అందరూ కూడాను ఈ కార్యక్రమానికి హాజరై నిండుగా చక్కగా మన యొక్క కుటుంబాలనే. ఢిల్లీ నగరంలో ఆంధ్రరత్న భవన్ వద్ద ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు పేరుతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణానికి నిధులు, యువతకు ఉద్యోగాలు, రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు విషయంలో బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆమెతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, పీలేరు నియోజకవర్గ నేత బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఐసిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమన్వయకర్త కొప్పుల రాజు, ఏఐసిసి కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లిలోని తన నివాస సమీపంలో ఉన్న 2 సెంట్ల భూమి కబ్జాకి గురైందని, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బెదిరింపులకు పాల్పడుతున్నారని పూర్ణచంద్రం అనే బాధితుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 25 సంవత్సరాల క్రితం పేదలకు అప్పటి ప్రభుత్వం భూమి ఇచ్చిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయని, ఈ భూములకు సంబంధించి బాధితులు కూడా బయటకు రావాలని కోరారు. మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు పూర్ణచంద్రరావు అండి. మాది ఉండవల్లి హరిజనవాడ అండి. అయితే విషయం ఏమిటంటే, మా నాన్నగారు ముఠా పని చేసుకునే టైంలో పేదలకు అని చెప్పేసి మరి 1982 ఆ మధ్యకాలంలో సున్నా శివశంకర్ గారు సర్పంచ్గా ఉన్న సమయంలో మా నాన్నగారికి కేటాయించారండి. అది 40 సంవత్సరాలుగా మా కిందే ఉంది. అయితే ఆ స్థలాన్ని మరి మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి మరి దొప్పలపూడి జ్యోతిబాస్ అనే అతను మరి కొందరు అండదండులతో ఆ స్థలాన్ని ఆక్రమిస్తూ ఉన్నారండి. ఏలూరు, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్లో సీఎం జగన్ సిద్ధం సభ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా సిద్ధం సభ కోసం మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని బస్సు డ్రైవర్గా మారారు. ఆయన మచిలీపట్నం నుంచి వైసీపీ కార్యకర్తలతో కూడిన బస్సును స్వయంగా నడుపుతూ ఏలూరు తీసుకెళ్లారు. ఈ బస్సులో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు కూడా ఉన్నారు. పేర్ని కిట్టుకు మచిలీపట్నం వైసీపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పేర్ని నాని గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన నేషనల్ హైవేపై ఎలాంటి తడబాటు లేకుండా సాఫీగా బస్సు నడిపారు. వైసీపీ లోగో ఉన్న టీషర్టు, వైసీపీ రంగులున్న టోపీ ధరించిన పేర్ని నాని రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాల్లోని వారికి అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అలజంగి పంచాయతీ హేమలౌడ్ గ్రామం విశ్వనాథపురంలో జడ్పీటీసీ నిధులు 10 లక్షలతో నిర్మించనున్న స్కూల్ నూతన భవనం పనులకు ఎంపీపీ ప్రతినిధి, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు, గ్రామ సర్పంచ్ రఘుముండ త్రినాథ్, మాజీ సొసైటీ అధ్యక్షుడు బెల్లారం త్రినాథరావు, మాజీ పిఏసిఎస్ అధ్యక్షులు రేవళ్ల సత్యబాబు శంకుస్థాపన చేశారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ల కృషితో అభివృద్ధి చేస్తామని తెలిపారు. వ్యవస్థ పెట్టి మీ అందరికీ కూడా ఇంటికే అన్ని పథకాలు అందిస్తున్నారు. మరి అతను చెప్పిన మాట ప్రకారం మీ అందరికీ తెలుసు, మరి డ్వాక్రా 4 విడతల్లో కూడా డబ్బులు వేయడం జరిగింది. మరి పెన్షన్ 3000 చేస్తానని మరి పెన్షన్ 3000 చేయడం జరిగింది. మరి చేయూత డబ్బులు కూడా ఇక ఈ నెలలోనే రేపు 16 తారీఖున ఎప్పుడో చేయూత డబ్బులు కూడా మరి మీకు అందరికీ వేయడం జరుగుతుంది. మరి అనంత్ గారు చెప్పినట్టుగా మరి మన గ్రామానికి తారు రోడ్డు వేసుకున్నా, మరి ఇంటింటికి కొలాయిలు ఇచ్చుకున్నా, మరి ఈరోజు మీ నాయకులు ఇప్పుడు సత్యబాబు గారు కానీ, ఈ తిరునాథ్ కానీ, మీ అందరి కృషితో మరి అనంత్ గారు కానీ, మేము కానీ, మా పెద్దలందరూ మరి చిన్నసీని గారికి చెప్పి మరి తప్పకుండా ఊర్లో చాలా ఇబ్బంది అవుతుందని, పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ ఇంట్లో అన్నీ మాట్లాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన విలేజ్లకి సంక్షేమ పథకాలు ఏ విధంగా నేరుగా అందిస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే. దీంతో పాటు గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరి మన మంత్రి అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత మన విశ్వనాథపురం పూర్వం ఎక్కడుండదో తెలిసింది కాదు. ఆ మహానుభావుడు
ప్రశాంతమైన విశాఖ నగరంలో దుండగులు అధికారులపై చేస్తున్న దాడుల నివారణ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి జగన్ సమగ్ర విచారణ జరిపించి నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను టీడీపీ నేతలతో కలిసి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే హోంమంత్రిని, డీజీపీని, పోలీసు సిబ్బందిని పంపించి సమగ్ర విచారణ జరిపి దోషులకు వెంటనే శిక్ష పడేలా చేసేవారని, కానీ ఈ ముఖ్యమంత్రి ఈ సంఘటనపై ఇప్పటి వరకు కనీసం నోరు మెదపలేదు సరికదా, సిద్ధం కావాలి మీటింగులపై ఆయన ఎంతో బిజీగా ఉన్నారన్నారు. ఒక మండల స్థాయి అధికారులే ఇలా హత్య కాబడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించాలని, సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురై విశాఖపట్నంలో జీవించేందుకు భయపడుతున్నారన్నారు. కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటల్లో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. ఈరోజు ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు. అటువంటి ఈరోజు ఒక క్రైమ్ క్యాపిటల్గా వైజాగ్ని తయారు చేశారు. ఈరోజు తెల్లారితే పేపర్లో ఏం న్యూస్ వస్తుందో, టీవీలో ఏం న్యూస్ రాల్సి వస్తుందో అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఈరోజు ఇక్కడ పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఏదైనా ఇటువంటి విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి డీజీ లెవెల్లో, హోమ్ సెక్రటరీ లెవెల్లో మొత్తం అందరూ కలిసి మీటింగ్ పెట్టి సీరియస్గా రివ్యూ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసేవాడు. ఇప్పుడు అసలు కనీసం ఆ ఎక్సర్సైజ్ కూడా జరగట్లా. జరిగిందా అంటే జరిగింది అనుకుంటారు. కనీసం ఇప్పుడు హోంమంత్రి ఒకటి రావచ్చు ఇక్కడికి. ఇంతకంటే ప్రాధాన్యత ఉంది. ఒక మండల స్థాయి అధికారి, ఒక ఎంఆర్ఓని అతి దారుణంగా కర్రలతో, ఇనుప రాడ్లతో కొట్టి చంపితే దానికంటే ప్రయారిటీ ఏముంది? ఈరోజు అక్కడ సిద్ధం మీటింగ్ ఇంపార్టెంట్, దానికంటే ఇది ఇంపార్టెంట్. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? డెఫినెట్గా ముఖ్యమంత్రి లేకపోతే హోంమంత్రి లేకపోతే కన్సల్ట్ డీజీపీ వచ్చి ఇమీడియట్గా అసలు దాని మీద రివ్యూ చేయాలి కదా. ఇంకోటి భయపడాలంటే ఆ మాత్రం కనీసం ఎక్సైజ్ చేయాలి కదా. అది ఎక్కడ జరగట్లేదు కదా. ఇప్పుడు ఇది ఆయన ఆ సిద్ధం మీటింగ్ ఆయన రాజకీయంగా ఆయన ఎక్సైజ్ ఆయన చేసుకుంటా ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారో ఎవరికి తెలియదు, మరి ఆ డీజీపీ ఎక్కడ ఎవరికి తెలియదు. మరి అధికారులు మాత్రం ఏం చేస్తారు? ముఖ్యమంత్రి సీరియస్ కొట్టే కింద వాళ్ళు పనిచేస్తారు. అది జరగట్లేదు కదా. 6 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప వాళ్ళకి. గ్రామాల్లో పేద ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరును అందించలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కొత్తపల్లి మండలం ఆనందనగర్ గ్రామానికి చెందిన ప్రజలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి గ్రామంలో పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఆనందనగర్ గ్రామంలో కలుషితమైన నీరు వస్తుందని, ఈ నీరు తాగి రోగాల బారిన పడుతున్నామని ఈ సందర్భంగా గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే వర్మ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అలాగే వస్తే గొప్పాడ, అమీనాబాద్, మూలపేట, వాడపేట ఎక్కడ చూసినా మంచినీళ్ళు దుర్గంధమైన వాసన. అలాగే ఎండపిల్లి, కొత్తపిల్లి, కలవలదొట్టి ఇవన్నీ కూడా అంటే 1-2 అని కాదు. ఎందుకు అధికారులు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు? కనీసం మీరు ఏమైనా స్కీములు ఇచ్చేస్తా ఉన్నారు, కోట్లు ఇచ్చేస్తా ఉన్నారు, బట్టలు నొక్కుతా ఉన్నారు, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనా? దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. చాలా దారుణంగా ఉంది. ఆ గ్రామం అంతా కూడా మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితులు చెప్తున్నారు. దానివల్ల అంటువ్యాధులు అన్నీ వస్తున్నాయి. నీళ్ళు తాగాలో తెలియదు, ఇంకోటి చేయాలో తెలియదు. తక్షణం దాన్ని ర్యాటిఫై చేయాల్సిన బాధ్యత గౌరవ కలెక్టర్ గారికి ఉంది. నేను కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా నేను 2-3 రోజులు ఇస్తానని నేను తెలియజేస్తాను. అలాగే గ్రామంలో అభివృద్ధిలో అయితే మేమే రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైం చేస్తాం. మేము కమ్యూనిటీ వాళ్ళకి కూడా శాంక్షన్ ఒకటి ఇచ్చాం. ఎలక్షన్ రావడం వల్ల వర్క్ అవ్వలేదు. టెండర్ అయింది, అన్నీ అయింది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఏ ఊళ్ళో పెట్టుకున్నాం అది తెలియజేయవలసిన బాధ్యత ఎంపీకి వీళ్ళకు. ఇంత కలుషితమైన మంచినీళ్ళు వస్తుంటే ఈవేళ ఎంపీ గారు పర్యటన మొదలెట్టింటారు. సంతోషం, తప్పేం లేదు. పర్యటన రావడం వల్ల మీరు ఎలాగే ఎలక్షన్ 15 రోజుల ముందే వస్తారో అది ప్రజలందరికీ తెలుసు. విశాఖ నగరం మధురవాడ పరిధిలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐఓసిఎల్ సిఎస్ఆర్ నిధులు 33 లక్షలతో 284 మంది ప్రత్యేక అవసరాల గల దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం పథకం అమలును పరిశీలించి రుచి చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ మాధవి, ఐఓసిఎల్ ప్రతినిధులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు 33 లక్షల పైచీలకు ఈరోజు వాళ్ళు మనకి ధన సహాయం చేయడం జరిగింది.
తద్వారా మనకి ఇక్కడ ఏడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ స్టాఫ్తో కూలి అలింకో వాళ్ళ సహాయ సహకారాలతో ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైన పరికరాలు కావాలి, అంటే ఇప్పుడు అత్యాధునికంగా ఏమున్నాయి ఇవన్నీ పరిశీలన చేసి అవి మొత్తం అలింకో వాళ్ళ సహాయంతో ఈరోజు మనం చంద్రంపాలెం ఈ గ్రౌండ్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం నిజం చేసుకోవడం జరిగింది. సో దీని వెనక మనకి గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పాటు అలాగే స్థానికంగా మనకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ కావచ్చు, అలాగే పొలిటికల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి సపోర్ట్ కూడా ఈ కార్యక్రమానికి ఉంది. అలాగే ఇంతమంది 284 మంది మనకు విభిన్న ప్రతిభావంతులకి ఈరోజు మేలు జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ను ప్రైవేట్ పరం చేయకూడదని, ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్ వారికి ఇవ్వడానికి తాము ఒప్పుకోబోమని సిఐటియు నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం ఆపాలని, ఎవరైతే డాక్టర్లు రిటైర్ అయ్యారో వారి స్థానంలో కొత్త డాక్టర్లను నియమించాలంటూ నినాదాలు చేశారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మరియు అన్ని మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వాళ్ళకి ఎర్రతివాచి పట్టి వాళ్ళని రప్పించి వాళ్ళకి అన్ని చూపిస్తుంది. ఈ రకమైనటువంటి చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి మందుల్ని కూడా అందుబాటులో లేకుండా ఉద్యోగులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ రకంగా యాజమాన్యం చేయడం దుర్మార్గం. ఈ వ్యాధులన్నిటికీ కారణం ఫ్యాక్టరీలో పనిచేయడం మూలంగా వచ్చేటువంటి జబ్బులే తప్ప మాకు కావాలని మాకంతటి మాకుగా ఏ రోగాలు రావు. ఈ ఫ్యాక్టరీలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి అనేక గ్యాసులు పీల్చుకోవడం ద్వారా అనేక రోగాలు మాకు సంక్రమించాయి. ఆ రోగాలని తీర్చవలసిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. దీన్ని గతంలో కూడా పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ని ఇప్పుడు కూడా పోరాడే. ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ కురు వృద్ధుడు అద్వానీని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వం. సమకాలీన అత్యంత గౌరవనీయులైన రాజ్య నీతిజ్ఞులలో అద్వానీ ఒకరని కొనియాడిన ప్రధాని. దెందులూరులో వైసీపీ సిద్ధం సభ పాల్గొన్న సీఎం జగన్. చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయన ఖాతాలో పడిద్దా అంటూ విమర్శలు. విశాఖలో ఘోర ఘటన, రూరల్ తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య, ఉలికిపడిన విశాఖ నగరం. తహసీల్దార్ను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.